సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి పోటీగా 5 మంది దిగుతున్నారు అన్నారు. అసలు ఎవరు, ఏంటి, ఎంతవరకు నిజం? యా అంటే 5 మందిని దించుతున్నారనే టాక్ అయితే వచ్చింది. బట్ ఇప్పటి వరకు ఏంటంటే ఒకరినైతే దించారు అనమాట. అది ఎవరంటే అతని పేరు కనుమూరు పవన్ కళ్యాణ్, కే పవన్ కళ్యాణ్. ఇతని పేరు కూడా కే పవన్ కళ్యాణే కదా, కొన్నిదెల పవన్ కళ్యాణ్. సో ఇతన్ని దించింది అయితే నవరంగ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. సో నవరంగ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చెప్పుకున్నాం. అదేంటంటే నవరంగ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తు కేటాయించింది ఎలక్షన్ కమిషన్. ఆ బకెట్ గుర్తు చూస్తే గ్లాస్కి బకెట్కి పెద్ద తేడా మామూలు వాళ్ళకి కనిపించదు, జాగ్రత్తగా గమనిస్తే కానీ కనిపించదు. అంటే సడన్గా చూసినప్పుడు రెండు ఒకే గుర్తుంటాయి. సో గుర్తులు అలాగే ఉన్నాయి, పేరు పవన్ కళ్యాణే ఉంది కాబట్టి అది కొంత ఇబ్బంది. యాక్చువల్గా ఇంకొక 4 కూడా చూస్తున్నారు వేరే పార్టీల మీద దించడానికి. ఇదంతా కూడా జగన్ ప్లాన్ అని చెప్తున్నారు. అంటే రకరకాల పద్ధతిలో పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించడానికి జగన్ ట్రై చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్ మీద పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతాడో మనకు తెలుసు. నేను అధపాతాలో నీకు తొక్కేస్తాను జగన్, నువ్వేంటి జగన్, అసలు నువ్వెవ్వడు జగన్, ఇలాగా అతను డైరెక్ట్గా జగన్ని సంబోధిస్తూ అతను అటాక్ చేసినట్టుగా ఇంకెవరు చేయలేదు. సో నువ్వెంత, నీ స్థాయి ఎంత, ఇలాగ మాట్లాడతాడు కదా పవన్ కళ్యాణ్. అందుకని అతన్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టకపోతే, ఈసారి కానీ పెట్టకపోతే ఇంక పార్టీ మునగడలో ఉండడం కష్టం అనేది వాళ్ళకున్న అవగాహన. సో అందుకని అతన్ని రకరకాల ఎత్తులు వేస్తున్నారు. అందులో ఇప్పుడు వేసిన ఎత్తు ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఆల్రెడీ తమన్నా సింహాద్రి కంటెస్ట్ చేసింది. ఆమె ఏమో భారత చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ వాళ్ళ పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక పెద్ద వార్త అయింది. ఇంకా 4 కూడా పెట్టబోతున్నారు. అంటే బాగా కన్ఫ్యూజ్ చేద్దాం అనేది ఉంది. ఏ పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు ఇద్దరే అంటేనా కొంత ఆలోచించవచ్చు. ఇంకా ఇంకొక 2-3 ఉన్నారనుకో డిఫరెంట్ గుర్తుల్లో. సో కన్ఫ్యూజ్ అవుతారు జనం. అంటే మనకేందంటే పేరుకి అక్షరాస్యత 60-70% ఉన్నప్పటికీ నిజంగా అక్షరాలు రాసేవాళ్ళ అంటే ఆలు కక్కాలు అచ్చులు హల్లులు వస్తే అక్షరాస్యుల కింద వేసేస్తున్నారు. కానీ నిజంగా మినిమం కాగ్నేటివ్ స్కిల్స్ అంటారు, అంటే ఏది డిఫరెన్షియేట్ చేసే స్కిల్స్, అవి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ మధ్య కూడా ఇక్కడ కేసీఆర్ అంటే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు ఒక రోడ్ రోలరు, ట్రక్కు ఇలాంటి గుర్తులు ఉన్నప్పుడు ఒక ట్రక్కు గుర్తుకి 23,000 ఓట్లు పడ్డాయి ఒక దగ్గర. అంటే ఏ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుంది అనేది చూడొచ్చు మనం. సో ఇది పోనీ ఇదేమన్నా జగన్కి కొత్తగా వచ్చిన ఐడియా అంటే అదేం కాదు. ఆల్రెడీ చంద్రబాబు ఇదే పని 2019లో జగన్ మీద ప్రయోగించాడు. చంద్రబాబు అయితే ఈయనన్నా ఇప్పుడు ఒక దగ్గర ప్రయోగిస్తే, చంద్రబాబు మొత్తం అనేక నియోజకవర్గాల్లో కేఏ పాల్ అప్పుడు చంద్రబాబుతో కలిశాడు. పాల్ది ప్రజాశాంతి పార్టీ. అప్పుడు ఏం చేశారంటే ప్రతి నియోజకవర్గంలో, సో ఇప్పుడు దాము బాలాజీ అంటే ఇంకొక పాల్ కూడా దాము బాలాజీ అనే ఒకరిని పట్టుకొని వాడి ఇనిషియల్ నా ఇనిషియల్ ఒకటిగా చూసుకొని పెట్టేవాడు అనమాట. రెండోది కలర్స్ కూడా ఆయనకి ఆ పార్టీకి బ్లూ గ్రీనే ఉన్నాయి. దాని తర్వాత గుర్తు హెలికాప్టర్ గుర్తు, అక్కడ ఫ్యానే. సో ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో కానీ చేస్తుంటారు. అంటే ఏమో అవ్వచ్చేమో ఇక్కడ బీఆర్ఎస్కి జరిగిన నష్టంలాగా అక్కడ ఏమన్నా ట్రై చేస్తారన్నమాట. పోయేదేముంది. సో పవన్ కళ్యాణ్ అనే పేరు ఎతకడమే కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నట్టుంది అక్కడ. సో ఇది ఇక్కడే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో రామనాథపురంలో పన్నీర్ సెల్వం పోటీ చేస్తుంటే 4 పన్నీర్ సెల్వంని అక్కడ పెట్టారు. అందరి పేర్లు కూడా ఓనే మళ్ళీ ఇనిషియల్లో. సో ఓ పన్నీర్ సెల్వాల్ని అక్కడ, పన్నీర్ సెల్వం అనే పేరు కామన్ పేరు కాబట్టి దొరుకుతారు, ఓ కూడా దొరికింది వాళ్ళకి. అలాగే 4 పెట్టారు. ఇప్పుడు అది కూడా తమిళనాడులో వైరల్ అయింది బాగా. సో ఇది ప్రతి చోట ప్రత్యర్థులు చేసే టెక్నిక్స్లో ఇది ఒకటి అనమాట. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అయింది. మేబీ ఇప్పుడు కనుమూరు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ పాపులర్ అయిపోతాడు. ఇప్పటి వరకు అతను ఎవరు అనామకుడు ఉన్నాడు. జస్ట్ అతని లెక్క ఏంటంటే పవన్ కళ్యాణ్ పేరు అతనికి ఉండడం. సో దానివల్ల ఇప్పుడు అతను కూడా పాపులర్ అయిపోతాడు. కనుమూరు పవన్ కళ్యాణ్ అనేది బాగా పాపులర్. ఇంకా మిగతా వాళ్ళని కూడా ఎదుగుతున్నారు. ఎట్లాగైతే సినిమాల్లో డూప్స్ ఉంటారో పవన్ కళ్యాణ్కి
ఇప్పుడు అట్లాంటి ప్రయోగం జరిగింది. మామూలుగా అయితే రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా పవన్ కళ్యాణ్ లాగా ఉండే వాళ్ళని పెట్టుకొని సినిమాలు తీస్తుంటారు. అట్లాగా ఇప్పుడు ఒక డూపు ఏర్పడ్డాడు. ఇది నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి మధ్య ఆల్రెడీ గొడవ ఉంది. ఆ గొడవ ఏంటంటే మొన్ననే ఆ పార్టీ అధ్యక్షుడు షేక్ జలాల్ ఖాన్ ఒక ప్రకటన ఇచ్చాడు. ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. యాక్చువల్గా ఏంటంటే తమను బెదిరిస్తున్నారని. ఫస్ట్ అయితే 3 కోట్లు ఆఫర్ చేశారు, ఈ గుర్తు మీద మీరు పోటీ చేయొద్దు, మీకు 3 కోట్లు ఇస్తామని. కానీ మేము భయపడలేదు. దాంతో బాలశౌరి, తర్వాత నాదెండ్ల మనోహరు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా నన్ను బెదిరించారు, చంపేస్తామని బెదిరించారు. బాలశౌరి అయితే తుపాకీ తీసుకొని బెదిరించాడని కూడా ఈ షేక్ జలీల్ ఖాన్ కంప్లైంట్ ఇచ్చాడు. సో ఏది నేషనల్ ఎలక్షన్ కమిషన్కి, ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాడు. అట్లాగే మీడియాతో కూడా మాట్లాడాడు. సో దానివల్ల ఇప్పుడు ఇంకా కక్ష కట్టుకొని 175 నియోజకవర్గాల్లో కూడా తమ పార్టీ నవరంగ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం అని చెప్తున్నాడు. అంటే క్లియర్గా నవరంగ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వెనక జగన్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జనసేనకి గ్లాస్ గుర్తు ఉంది కాబట్టి ఈ బకెట్ గుర్తుతో 175 వాటిలో పోటీ చేస్తే ఏమవుతుందంటే అక్కడ చాలామందికి ఇక్కడ జనసేన పోటీ చేస్తుందేమో అనుకునే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు గ్లాస్ కేసు బదులు దీనికి వేస్తారు. దానివల్ల తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకి మిగతా నియోజకవర్గాల్లో ఇబ్బంది. అట్లాగే 21 నియోజకవర్గాల్లో కూడా 21+2 పార్లమెంటు 23 జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రాబ్లము వాళ్ళకు ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఎంత నష్టం అని చెప్పలేం, కానీ బ్యాటిల్ టఫ్గా ఉన్నప్పుడు ఇది కొంత ఇబ్బంది. అంటే 100 ఓట్లతో గెలుపోవటములు డిసైడ్ అయ్యేటప్పుడు ఇవి పనిచేస్తుంటాయి అన్నమాట. మరి ఎంతవరకు ఇది జరుగుతుందనేది చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ అయితే దీని మీద ఇప్పటివరకు స్పందించలేదు. తనలాగా ఇంకొకటి పెట్టారు ఇక్కడ అనేది స్పందించలేదు. మేబీ ఈ వార్త కూడా ఈరోజే వచ్చింది, మార్నింగే చూశాను నేను. సో ఖచ్చితంగా ఇట్లాంటి ఇంకా అనేక విడ్డూరాలు వింతలు మనం అనేకం చూసే అవకాశం ఉంది. ఎలక్షన్లు అంటేనే అనేక వింతలు విడ్డూరాలు జరుగుతుంటాయి. సో ఇక్కడ కూడా అవి జరిగాయి. యాక్చువల్గా ఇక్కడ కూడా వీళ్ళు రోడ్ రోలర్ మీద కానీ, తర్వాత ట్రక్ మీద, వీటి మీద కంప్లైంట్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు అన్నమాట. యాక్చువల్గా ఇలాంటి పేరు ఈ పన్నీర్ సెల్వంది కూడా అక్కడ కూడా రామనాథపురంలో కూడా వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. సేమ్ పేరు ఎట్లా మీరు అలో చేస్తారు అని. కానీ ఇలా రాజ్యాంగంలో అటువంటిది ఏమి లేదు. సేమ్ పేరు ఉండేవాళ్ళు ఉండకూడదని ఏం లేదు కదా. నువ్వు ఒకసారి నీకు ఆ పేరు ఉంటే నాకు కూడా ఉంది, నేనేం చేయాలి. కాబట్టి సో పవన్ కళ్యాణ్ లీగల్గా అయితే ఆయన ఏం చేసుకునేది ఏం లేదు. ఓన్లీ ఏంటంటే ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, గ్లాసుని గుర్తు ఇది చేయడం. ఇప్పుడు ఇంకొకటి కూడా ప్రాబ్లం ఉంది. పవన్ కళ్యాణ్కి గ్లాసు గుర్తు కూడా ఈ 23 నియోజకవర్గాలు తప్ప మిగతా చోట ఫ్రీ సింబల్స్లో పెట్టింది. ఇప్పుడు దాన్ని ఎవడంటే వాడు మళ్ళీ జగన్ నిలబెడతాడు కదా, మళ్ళీ అక్కడ గ్లాస్ గుర్తులను పెట్టి అక్కడ కూడా ప్రత్యర్థుల పేర్లు యాజ్ ఇట్ ఈస్గా పెట్టారనుకోండి పార్టీలలో. ఆల్రెడీ ఇప్పుడు ఈ చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. ఈ చిన్న పార్టీలకు కొంతమందికి ఫండింగ్ ఇచ్చే వాళ్ళని తాము చెప్పినట్టు చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్న పార్టీలో వాళ్ళకి ఫండింగ్ ఉండదు. నిన్న కూడా ఒక పార్టీ అతను ఎవరన్నా ఫండర్స్ ఉంటే చూడండి సార్ నాకు సీట్ వచ్చిందని చెప్తున్నాడు. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు కానీ ఫండింగ్ ఇస్తే వీళ్ళు చెప్పినట్టు వింటారు. వాళ్ళు పోయేదేముంటుంది, వాళ్ళకి ఏ క్యాండిడేట్ అయినా వాళ్ళకి అక్కడేం గెలిపోవటంలో ఏముండదు. వాళ్ళకి ఏంటంటే దీనివల్ల కొంత ఉనికి చేసుకోవడం, కొంతమందికి పేరు పిచ్చి ఉంటుంది, లేదా కొంతమంది నిజంగా కూడా కొన్ని ఇష్యూస్ని తాము చర్చకు తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ మన జేడీ గారు ఉన్నారు లక్ష్మణ్, ఆయనకి నాకు తెలిసి ఆయనకి ఏ రకమైన డబ్బో లేకపోతే ఖ్యాతో అనేది కాకుండా ఆయన కొన్ని ఇష్యూస్ మీద జెన్యూన్గా స్పందిస్తున్నారు. అది లైమ్ లైట్ తీసుకొద్దామని ఆయన కోరిక. అందుకని ఆయన ఒక మంచి పని కూడా ఏం చేశాడంటే తనలాగా ఉండే చిన్న పార్టీల్ని ఆయన ఆర్గనైజ్ చేసి ఈ పార్టీలకి ఒక యునైటెడ్ ఫ్రంట్ లాగా క్రియేట్ చేసుకొని చేస్తున్నాడు. నిజానికి అది మంచి ప్రయత్నం. యాక్చువల్గా తమిళనాడు కానీ కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో చిన్న పార్టీలు చాలా మంచి పార్టీలు ఉన్నాయి, దళిత్స్కి ఇట్లాంటివి. సో డెమోక్రసీలో ఎన్ని రకాల పార్టీలు, ఎన్ని రకాల విభిన్నత ఉంటే అంత మంచిదన్నమాట యాక్చువల్గా.
సో దానివల్ల ఇది ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్తోనే ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొక నలుగురు వస్తున్నారని చెప్తున్నారు. సో మొత్తం 5 మంది పవన్ కళ్యాణ్లు అక్కడ ఉంటే మాత్రం డూప్స్ ఒక ఫ్రేమ్లో 5 మంది వచ్చినట్టుగా ఉండబోతుంది, చూడాలి.